అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. వాగ్గేయకారుల భక్తి తత్వం మీద డాక్టర్ రాధ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 19వ ప్రసంగం చేస్తున్నారు. ప్రొఫెసర్ రాధ గారికి స్వాగతం. నమస్తే సార్. అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద అనే ఛానల్లో వాగ్గేయకారుల మధుర భక్తి తత్వం గురించి మనం ధారావాహికలుగా కొన్ని ఎపిసోడ్స్ లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈరోజు సంగీత త్రిమూర్తుల అమ్మవారి దేవి కీర్తనల్లోని రచనా వైశిష్ట్యం గురించి మాట్లాడుకుంటాం. మనకి భారతీయ సంగీతం భక్తి ప్రధానంగా నడుస్తుంది. అయితే ఆ భక్తి ప్రధానంగా నడిచినటువంటి రచనలు జయదేవుని తీసుకుంటే మనకి అనేక శతాబ్దాల్లో అన్నమయ్య, క్షేత్రయ్య, నారాయణ తీర్థులు, రామదాసు వంటి ప్రముఖ వాగ్గేయకారులందరూ తమదైనటువంటి శైలిలో రచనలు అష్టపది, సంకీర్తన, పదం, కీర్తన అనేటటువంటి రచనలు చేసి మనకి అందించారు. ఆ కోవలోనే మనకి 17వ శతాబ్ది 18 శతాబ్దంలో మనకి సంగీత త్రిమూర్తులు అనేటటువంటి ముగ్గురు ప్రముఖ వాగ్గేయకారులు కర్ణాటక సంగీతానికి తమదైనటువంటి సేవలను అందించారు. వీరు శ్యామశాస్త్రి అనేటటువంటి వారు పెద్దవారు. వారి తర్వాత శ్రీ త్యాగరాజు, తర్వాత శ్రీ ముత్తుస్వామి దీక్షితులు. వీరు ముగ్గురు తంజావూరు పంచనద క్షేత్రం అని పిలువబడే తిరువారూరులో ఇంచుమించుగా 1750 నుండి 1850 వరకు వాళ్ళు జీవించి ఉండడం ఒక ప్రత్యేక విషయంగా మనం భావిస్తాం. ఇదే కాలంలో ప్రపంచ చరిత్ర తరచి చూస్తే కూడా బీథోవెన్, మొజార్ట్ వంటి వాగ్గేయకారులు కూడా జీవించి ఉండడం, వారు ప్రముఖ రచనల్ని ప్రపంచ సంగీతానికి అందించడం కూడా గొప్ప విషయం. ఇది సంగీత ప్రపంచానికి ఒక స్వర్ణయుగంగా సంగీతకారులు భావిస్తారు. అయితే వీరు రచనలు తీసుకుంటే సంగీత త్రిమూర్తుల్లో మొట్టమొదటిగా త్యాగరాజులు గారు. వారి భాష తెలుగు భాష. అందులో మృదు మధురమైనటువంటి శైలిలో సరళంగా ఉంటుంది భాష. చక్కగా పండిత పామర రంజకంగా ఉంటూ రాగభావాన్ని ప్రస్ఫుటం చేస్తూ తాళం దానికి అనుసంధానంగా ఉంటూ రమ్యంగా రచన సాగుతూ పండిత పామర రంజకంగా సాగేటటువంటి రచన త్యాగరాజుల వారిది. వీరిది ద్రాక్షాపాకం. అంటే ద్రాక్ష ఎంత తీయగా ఉంటుందో, తినడానికి ఎంత తొందరగా మనం దాన్ని ఆస్వాదించగలుగుతామో అటువంటి ప్రత్యేకతలు శ్రీ త్యాగరాజు వారిలో ఉంటుంది. రెండవ విషయం శ్రీ ముత్తుస్వామి దీక్షితుల వారు. వారి భాష సంస్కృత భాష. తెలుగులో కూడా కొన్ని రచనలు రచించినప్పటికి కూడా ప్రముఖమైనటువంటిది వారిది సంస్కృత భాష. దీంట్లో శబ్దార్థ గాంభీర్యాన్ని కలిగి ఉంటూ ఛందో నియమాల్ని పాటిస్తూ ఆయా అధిదేవతల్ని ఆరాధిస్తూ ఉండేటటువంటి రచనగా, సాహిత్యం కొంత పండిత రంజకంగా ఉన్నా కూడా పామర రంజకంగా కూడా ఈయన కొన్ని రచనలు చేశారు. తరువాత శ్రీ శ్యామశాస్త్రుల వారు. వీరిది త్యాగరాజుల వారి సులభ శైలిలో ఉంటూ అమ్మవారి ఎడల తనకు ఉండేటటువంటి ఆ ఆపేక్షని,
తన అమ్మవారిని తన బిడ్డడుగా స్వీకరించమనేటటువంటి ఒక ఆర్ద్రత మనకి ఆయనలో కనిపిస్తుంది. ముత్తుస్వామి దీక్షితుల వారిది నారికేళ పాకం అంటారు. అంటే అది సంస్కృత భాష, అర్థం కావడానికి కష్టం. తర్వాత ఆ ప్రాస నియమాలు, తర్వాత ఈ సాహిత్యం కూడా నిడివి ఎక్కువగా ఉంటూ దానికి ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది. శ్యామశాస్త్రుల వారి తెలుగు భాషే, తమిళ భాషలో కూడా రాశారు, కొన్ని సంస్కృతంలో కూడా రాశారు. కానీ వీరి రచనల్లో ఆర్ద్రత ఎక్కువ కనిపిస్తుంటుంది అన్నమాట. వీరి ముగ్గురి రచనలో కృతి అనేటటువంటి రచన ఒక ఉత్కృష్టమైనటువంటి స్థానానికి వెళ్ళింది. వారికి ముందు రామదాసుల వారు కీర్తనలు అనేటటువంటి రచన చేసిన, అది అంటే రామభక్తి పరంగా చేసినప్పటికి కూడా ఒక రకమైనటువంటి ఆ కృతి స్వరూపాన్ని, రచనా స్వరూపాన్ని కలిగి ఉన్నారు. అంటే పల్లవి, అనుపల్లవి, చరణాలు, లేదా పల్లవి చరణాలు, ఇలాగ రచనా స్వరూపం కాలానుగుణంగా మారుతూ వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ఈ కృతి అనే రచనకి సాహిత్యము ప్రాధాన్యత, సంగీతం ప్రాధాన్యత, తాళం కూడా ఒకదానికొకటి అనుసంధానంగా ఉండేటటువంటి రచనగా, వీటికి తోడు సంగతులు అనేటటువంటి ఈ రకమైనటువంటి ప్రకటన ఏంటంటే ఆ సాహిత్యాన్ని ఇంకొంచెం ఇనుమడింపు చేయడం, ఆ భావావేశాన్ని వినేవారికి ఒక అంటే ఒక 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 మెట్టు 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 మెట్టుగా ఎదుగుతూ ఉంటుందంట ఆ స్వర మెట్టు. ఆ రకమైనటువంటి కూర్పు మనకి సంగతులు అనేటటువంటి అందమైనటువంటి పోకడతోటి మనకి రచనలు సాగుతాయి. అంతేకాకుండా ఛందో నియమాలు కలిగినటువంటి మధ్యమకాల శైలిలోని మధ్యమకాల సాహిత్యం అని, సుల్కట్టు స్వరం అని, స్వరాక్షరం అని, స్వర సాహిత్యం అని, ఇలాగా వివిధమైనటువంటి పోకడలతోటి ఆ రచనకి స్థాయిని పెంచారు. ఈ ముగ్గురి రచనల్లో తీసుకుంటే త్యాగరాజుల వారి రచన ఎక్కువగా లభిస్తాయి. దాదాపు 700 నుంచి 800 పైచిలుకు ఉన్నాయి. అయితే వీరి రచనలు అంతటి ప్రాబల్యాన్ని, అంతటి ప్రాచుర్యానికి నోచుకోవడానికి గల కారణం ఏంటంటే శిష్య పరంపర ఒకటైతే, అదే కాలానికి ప్రచురణలు కూడా రావడం ఒక ఎత్తు. ఆ ప్రచురణల్ని తెలుగు భాషలోనే ప్రచురించడంతో పాటు ఇంగ్లీషు భాషలో కూడా రచించిన వాటిని ప్రచురించి ప్రాచుర్యం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట. సో తర్వాత శిష్యులు కూడా వారు ఒక్కొక్కరు, కొంతమంది శిష్యులు పల్లవి భాగాన్ని వారు కంఠస్థం చేసి ఆ నదీ తీరంకి వెళ్ళడం, దాన్ని చక్కగా ఇసుక దిన్నెల మీద రాసుకుని దాన్ని భద్రపరచడం, వారికి తగిన అంటే వారి వారి అందుబాటులో ఉండేటటువంటి విధానంలో వాటిని భద్రపరచడం, ఇదొక ఎత్తు. అయితే తర్వాత ఏంటంటే వారి శిష్యులతో పాటు ఆ రచనల్ని కొంతమంది శిష్యులు ఏంటంటే అనుపల్లవ భాగాన్ని, కొంతమంది చరణ భాగాన్ని ఇలాగా ఒక్కళ్ళు పంచుకుంటూ ఆ రచనని క్షుణ్ణంగా నేర్చుకొని వారందరూ వారి గురువు గారికి వినిపించడం అనేటటువంటి పద్ధతి వీరిలో కనిపిస్తుంది. అందుకనే పాఠాంతరం ఆయనది 3 రకాలైనటువంటి పాఠాంతరం. తింగ ఇస్తానం అంటారు, బాలాజపేట అంటారు, ఉమయాల్పురం అని. ఇన్ని పాఠాంతరాలు కొంత తేడాలు ఉండి రాగాల్లో కూడా కొంత వ్యత్యాసం ఉండినా కూడా పాఠాంతరం ఇప్పటికీ వాటిని భద్రపరిచేటటువంటి విధానం వారిలో కనిపిస్తుంది. దీక్షితుల వారి పోతే వారికి ఏంటంటే వారి మనవడు సుబ్బురామ దీక్షితుడు
ఆయన సంగీత సంప్రదాయ ప్రదర్శన అనేటటువంటి ఒక ప్రచురణ చేసి, ప్రథమాభ్యాస పుస్తకం అనేటటువంటి ప్రచురణ చేసి వారి రచనలన్నింటినీ అందులో నిక్షిప్తపరిచారు. శ్యామశాస్త్రుల వారిది, ఆయనకి శిష్యుల పరంపర కొంత తక్కువ, కానీ వారి కొడుకు కూడా సుబ్బరాయ శాస్త్రి, వారి రచనలు కూడా ఒక 70-80 వరకు రచనలు మనకి వ్యాప్తిలో ఉన్నాయి. అయితే త్యాగరాజుల వారి శైలిలో సులభ రీతిలో ఉండడం, భాష భావ ప్రకటన అత్యంత సులభమైనటువంటి రచనలైనటువంటి దివ్యనామ సంకీర్తన నుండి అతి క్లిష్టమైనటువంటి పంచరత్నాలు గుచ్చకృతుల వరకు అన్ని వర్గాల అభిమానుల, సంగీత అభిమానుల, విద్వాంసుల, అభ్యాసకుల దృష్టిని ఆకర్షించారు వీరు. దీక్షితుల వారి తీసుకుంటే వీరిది కూడా అధిక సంఖ్యలో ప్రచురణల పరంపర, తర్వాత వారి శిష్య పరంపర కూడా వీటిని అధిక సంఖ్యలో ప్రచారం కావించి వీరి రచనలు సంస్కృత భాషలో ఉండి అద్వైత సిద్ధాంత ప్రతిపాదనతో ఉండి గంభీరమైనటువంటి శైలిలో నడుస్తూ ఉంటాయి. సంగీతంలో మంచి ప్రావీణ్యత ఉంటే గాని వీరి రచనలను పాడడం కానీ, వాటిని మనం విని ఆనందించటం కానీ, మెప్పించటం కానీ చేయలేం. కొంత కష్టత భాషలో కానీ, ఆ భావాన్ని అర్థం చేసుకోవడంలో కానీ ఉంటుంది. కానీ వారి శైలి విళంబకాలంగా, మధ్యమకాలంగా చక్కటి ప్రవాహం, సంగీత ప్రవాహంగా ఉంటాయి. ఇకపోతే శ్యామశాస్త్రుల వారి రచన తీసుకుంటే మనం చెప్పుకున్నట్లుగా స్వల్ప సంఖ్యలో ఉండినప్పటికీ కూడా అన్ని అమ్మవారిని ఆర్తితో రచించేటటువంటి రచనలే ఉంటాయి. ఆర్ద్రతని, ఆర్తిని, తల్లి బిడ్డల సంబంధాన్ని తెలిపేటట్లుగా ఉంటాయి కీర్తనలు. సో అందుకని వీరి రచనలు తీసుకుంటే త్యాగరాజుల వారిది ద్రాక్షాపాకం అని, దీక్షితుల వారిది నారికేళ పాకం అని, ఎందుకంటే సంస్కృతం కష్టం అది అర్థం చేసుకోవడం. తర్వాత శ్యామశాస్త్రుల వారిది కదళీ పాకంగా ఉంటుందని మనకి సంగీత చరిత్రకారులు మనకి చెప్పారు. అయితే వీరి రచనలు తీసుకుంటే త్యాగరాజుల వారివి 700 నుంచి 800 వరకు మనకి వివిధ ప్రచురణలో కానీ, ప్రచారంలో కానీ, అనుసృతంగా కానీ, పాఠాంతరంగా మనకి లభిస్తున్నాయి. దీక్షితుల వారివి కూడా 250 వరకు వివిధ పాఠాంతరాల ద్వారా, ప్రచురణల ద్వారా కనిపిస్తున్నాయి. శ్యామశాస్త్రుల వారివి కూడా 50 నుంచి 70 వరకు పాఠాంతరం, ప్రచురణల ద్వారా కూడా మనకి లభ్యమవుతున్నాయి. అయితే ఈ రోజు ప్రస్తుతాంశం ఏంటంటే వీరి రచనలు వారి అధిష్టాన దేవతలైనటువంటి రాముడు, శివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇలాగా గజాననుడు, ఇలా ప్రతి అధిదేవతని వారి వారి శక్తియుక్తులతోటి చక్కగా రచనలు చేశారు. త్యాగరాజు తీసుకుంటే ఆయన శంకరుడు గురించి, విఘ్నేశ్వరుడు గురించి, అమ్మవారి గురించి, తర్వాత సంగీత ప్రశస్తి గురించి కూడా వారు రచనలు చేశారు. శంభో మహాదేవ ఇది గుచ్చకృతి అయినా కూడా ఇది శివుణ్ణి ప్రస్తుతిస్తూ పోవూరి పంచరత్నాలని, సుందరేశ్వర పంచరత్నాలని, అలా ఏంటంటే అవి గుచ్చకృతులు చేసి అవి వేరే అధిష్టాన దేవత రాముడు కాకుండా వారు చేశారు. అలాగే గణపతిని శ్రీ గణపతిని సేవింపరా, శ్రీ గణపతిని సేవింపరా, శ్రితమా సేవింపరా హరే, శ్రీ గణపతిని సేవింపరా, శ్రితమా అలాగే
शम्भो महदेव शम्भो महदेव शम्भो महदेव शङ्कर गिरिजारमण शम्भो महदेव शङ्कर गिरिजारमण शम्भो महादेव शम्भो महादेव शरणागत जन रक्षक शम्भो महादेव शरणागत जन रक्षक लोचन पदाम्बुज भक्त्यो देहि शम्भो महदेव. అలాగే బాలే బాలేందు భూషణి బాలే బాలేందు భూషణి బాలే బాలేందు భూషణి బాలే బాలేందు భూషణి భవరో ఓగ శమని బాలే. అలాగే సంగీత పరంగా తీసుకుంటే శోభిల్లు సప్తస్వర శోభిల్లు సప్తస్వర సుందరుల భజూపవే మనస శోభిల్ సప్తస్వర సుందరుల భజూపవే మనస శోభిల్లు సప్తస్వర. అలా అలా అంటే అధిదేవతల్ని వివిధ దేవతల్ని వారు ప్రస్తుతిస్తూ రచనలు చేశారు, అమ్మవారే కాకుండా. దీక్షితుల వారికి ఏంటంటే భగవంతుని ఎడల సమదృష్టి ఉంది. ఇక్కడ మనం త్యాగరాజుని గమనిస్తే ఆయన భావోద్వేగాల్ని రచనల్లో కూడా చూపిస్తారు. ఒక చోట ఆయన రాముణ్ణి ప్రాధేయపడతారు, ఒక చోట నిలదీస్తారు, ఒక చోట ఎద్దేవా చేస్తారు, ఒక చోట ఆయన వాళ్ళకి సారూప్యత చూపిస్తారు, నువ్వు వాళ్ళకి చేసావని చెప్పి ఎత్తి పొడుస్తారు. ఇలా ఏంటంటే ఒక మనలోని మానవ సహజమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ ఆయన రంగరించి ఆయన కీర్తనగా చేస్తారు. దీక్షితుల వారితో అటువంటి మనకు భావన కనిపించదు. వారు ఎంతసేపు ఆ దేవతని గాని ఆ దేవుని ఆయన వినాయకుడైతే వినాయకుడు, లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వారి రూపలావణ్యాల్ని, వారు ధరించినటువంటి ఆభరణాలు గాని, లేకపోతే వారి శక్తియుక్తుల్ని గాని మాత్రమే ఆయన ప్రస్తుతిస్తూ ఆయన స్వరూపాన్ని మన ముందు ప్రత్యక్షంగా నిలబెడతారు. తర్వాత దీక్షితుల వారు ఏంటంటే భారతదేశంలో ఉండేటటువంటి పుణ్యక్షేత్రాలని, కాశీ మొదలు ఎన్నో క్షేత్రాలను సందర్శించి ఆ అన్ని క్షేత్రాల్లో ఉండేటటువంటి దేవతల్ని, వారి మహాత్మ్యాన్ని తను దర్శించి మనకి దర్శింపచేస్తారు. వారి కీర్తనలో తీసుకుంటే గణేశుడి మీద శ్రీ గణేశాత్పరం, శ్రీ గణేశాత్పరం చిత్తన హిరే, ఇది ఒక విలక్షణమైనటువంటి రచన. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇంకొక రచన వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వాతాపి గణపతిం భజేహం, వారణ శంవర ప్రదం శ్రీవారణ
శంవరప్రదం శ్రీవారణ శంవరప్రదం శ్రీవాంతపి గణపత్యం భజే. ఈయన శివుడి పైన కూడా రాశారు. శివుడి పైన రచించినటువంటి కీర్తనలు తీసుకుంటే త్యాగరాజాయ నమస్తే నమస్తే కాత్యాయనీపతే 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 పశుపతే సుఖసనపతే త్యాగరాజాయ నమస్తే నమస్తే. అలాగే కృష్ణుడి పైన సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహి సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహి సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడి మీద సుబ్రహ్మణ్యేన రక్షితోహం అష్టాదశ ఖండేన సుబ్రహ్మణ్యేన అని సుబ్రహ్మణ్యుడి మీద రాముడి మీద రామనాథం భజేయం రామచంద్ర పూజితం అని రాముడి పైన. ఇలాగా అంతేకాకుండా వీరు దీక్షితుల వారు నవగ్రహముల పైన, అంటే వీరికి సంస్కృత భాష కాకుండా మంత్రతంత్ర శాస్త్రాల పైన, జ్యోతిష శాస్త్రం పైన, ఎన్నో శాస్త్రాల పైన ఆయనకి ఒక మంచి పట్టు ఉండడంతో వీరు నవగ్రహాల పైన కూడా కీర్తనలు రచించి అది గ్రహోపశాంతికి ఆయన మనకి ఎన్నో కీర్తనల్ని అందించారు. అలాగే పంచలింగ స్థల క్షేత్రాలు మనకి అంటే కంచి, తిరువానైక్కావని అంటారు, తర్వాత చిదంబరం, తర్వాత కాళహస్తి, అరుణాచలం, ఈ పంచలింగాలు ఉండేటటువంటి పృథివీ, తర్వాత ఆకాశలింగం, వాయులింగం అని, జలలింగం అని, ఇలా మనకి ఆ పంచభూతాలని అధిష్టాన దేవతలుగా మనం కొలిచేటటువంటి ఆ శివ క్షేత్రాల పైన వాటిపైన రచించారు. అదే కాకుండా గణపతి, షోడశ గణపతులు మనకి 16 రకాలంట. రక్త గణపతి, శ్వేత గణపతి, పంచమాతంగి గణపతి, ఇలా రకరకాలుగా రక్త గణపతి, శ్వేత గణపతి, ఇలా మనకి రచనలు ఎన్నో వారు రచించారు. తర్వాత అది కాకుండా దేవీ మూర్తులు ఎవరైతే అమ్మవారు త్రిపుర సుందరేని, వారి పైన గుచ్ఛకృతులుగా, తర్వాత మనకి నవావరణాలని మన దుర్గాష్టమి, విజయదశమి వేళల్లో మనకి దేవీ పూజలు నిర్వహించేటటువంటి ఆవరణాలు, అది కొంచెం మంత్రశాస్త్రం కానీ లేకపోతే ఆ ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు తెలిసినటువంటి వాళ్ళే వాటిని రచించగలరు. అటువంటి శక్తి ఉండేటటువంటి ఆయన రచన. ఇలా వివిధ దేవతలను గురించి ఆయన కీర్తనలు ఎన్నో రచించారు. తర్వాత మనకి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఈ త్రిమూర్తులు రచించినటువంటి దేవీ కీర్తనలు తీసుకుంటే సాధ్యమైనంత వరకు మనకి ఏంటంటే గుచ్ఛకృతులుగా ఉంటాయి.
మామూలు అంటే ప్రత్యేకంగా మామూలుగా ఒక్కొక్క కీర్తన కూడా రచించినప్పటికి కూడా వీరి రచనలు మనం గమనిస్తే గుచ్ఛంగా అంటే 5 గాని, ఒక 12, 11 గాని, లేకపోతే ఒక 13 ఇలా ఒక్కొక్కటి ఆయన ఒక్కొక్క వాగ్గేయకారులు శ్యామశాస్త్రి గాని, త్యాగరాజు గాని, దీక్షితుల వారు గాని రచించారు. తర్వాత వీళ్ళు ఎంచుకున్న రాగాలు కూడా రక్తి రాగాలు తీసుకున్నప్పుడు కూడా కొన్ని అపూర్వ రాగాలను కూడా తీసుకోవడం, అదే విధంగా తాళాలు కూడా ప్రాచుర్యమైనటువంటి తాళాలతో పాటు కొంత ప్రత్యేకమైనటువంటి తాళాలను కూడా వినియోగించడం మనకి వీరి రచనలో కనిపిస్తుంది. తర్వాత ఛందోబద్ధత కనిపిస్తుంది మనకి. అంత్యప్రాస, అనుప్రాస, యమకం కానీ, లేకపోతే ఒక యతిప్రాసలు కానీ, ఇలా ఎన్నో రకమైనటువంటి అంశాలు మనకు కనిపిస్తాయి. పోతే మనకి మనం చెప్పుకున్నటువంటి గుచ్ఛకృతులు అనేటటువంటి త్యాగరాజుల వారితో మనం మొదలు పెట్టుకుంటే, వీరు దాదాపుగా ఒక 20 కీర్తనలు అమ్మవారిపై రాశారు. ఆ 20 కీర్తనల్లో దాదాపు 14 కీర్తనలు గుచ్ఛకృతులుగా రచించారు. వాటిలో ఏంటంటే లాల్గుడి పంచరత్నాలు. ఈ లాల్గుడి పంచరత్నాల్లో ఈశ పాహిమామని, తర్వాత దేవి శ్రీ తపస్థీర్థాని, గతి నీవని, లలితే శ్రీ ప్రవృద్ధే, మహిత ప్రవృద్ధ అనేటటువంటి కీర్తనలు కళ్యాణి రాగంలో, మధ్యమావతి రాగంలో, తోడి రాగంలో, భైరవి రాగంలో, కాంభోజ రాగం, ఇవన్నీ ప్రాచుర్యమైనటువంటి రాగాలు. వీటిలో మనకి తోడి రాగం తీసుకుంటే గతి నీవని నేయ కోరి గతి నీవని నేయ కోరి గతి నీవని నేయ కోరి వచితి తల్లి గతి నీవని తల్లి పరాక అనేటటువంటి సాహిత్యంతో ఈ రాగం, తోడి రాగం అనేటటువంటిది చక్కటి ఆదితాళంతో ఒక విళంబకాలైనటువంటి రచనగా ఇది సాగుతుందన్నమాట. అదే విధంగా తిరువత్తియూరు పంచరత్నాలని, ఇది ఇందులో దరిని తెలుసుకుంటే, దీని దారిని తెలుసుకుంటే అని కూడా కొంతమంది అంటాం. ఇది శుద్ధ సావేరి రాగంలో పెద్ద నిడివి అయినటువంటి కీర్తన. అలాగే కన్న తల్లి అనే సావేరి రాగంలో, సుందరి నన్నిందరలో బెగడ రాగం, సుందరి నీ దివ్య కళ్యాణి రాగం, సుందరి నిన్ను వర్ణింప ఆరభి రాగం. వీటిలో దారిని తెలుసుకుంటే త్రిపుర సుందరిని తెలుసుకుంటే త్రిపుర సుందరిని, ఇందులో సంగతులు అని చెప్పుకున్నాం కదా. ఇలా అంటే మనకి ఆ సాహిత్యం ఇనుముడింపు చేసుకుంటూ, అంటే ఆ సుందరిని తెలుసుకున్నాను ఒక ఆనందాన్ని, సంభ్రమాశ్చర్యాలని తెలిపేటట్లుగా ఆ సంగతులతోటి ఆయన రచనలు చేశారు. ఈ విధంగా ఏంటంటే త్యాగరాజుల వారు ఆయన అమ్మవారిని వర్ణించే విధం కొన్ని రాగాలు తీసుకొని వాటిలో గుచ్ఛకృతులుగా చేశారు. సో ఈ రోజు మనం కొన్ని కీర్తనల గురించి తెలుసుకున్నాం. తరువాతి భాగంలో మనం త్యాగరాజుల వారి కొన్ని కీర్తనలు తెలుసుకుంటూ మిగిలిన వాగ్గేయకారులు కూడా వారి రచనా విశేషాలను తెలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్తే అందరికీ.
వాగ్గేయకారుల భక్తితత్వం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన ప్రొఫెసర్ రాధ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.